కొద్ది రోజులుగా మనకి ఒక విషయం చాలా వైరల్గా మారింది సోషల్ సైట్స్లో. అదేంటంటే నీట్లో ర్యాంక్ రాలేదు అని కోటాకి సంబంధించి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇది అసలు విన్న మీకు ఎలా అనిపిస్తుంది సార్? గుండె తరక్కుపోతుందమ్మా ఒక్కోసారి. ఈ యువత ఎక్కడికి ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటే అంత నాలెడ్జ్ ఉండదేమో అని అనుకునేడానికి వీలు లేకుండా గవర్నమెంట్ కూడా రీసెంట్గా నెక్స్ట్ ఎగ్జామ్ని ప్రిఫర్ చేస్తుంది. సో దీని ద్వారా ఇక్కడ చదువుకున్నా మనం నెక్స్ట్లో అటెండ్ అవ్వాల్సిందే కదా సార్. దీని ద్వారా 2003 నుంచి 2017 వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, 2017 నుంచి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. అంటే పేరెంట్కి మేము చెప్పేది ఏంటంటే మీరు అన్నారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే డాక్టర్ కావాలి అనుకుంటున్నారో ఇక్కడ మనం కొనుక్కునే పని లేకుండా ఇక్కడ కొనుక్కున్నా ఎంతైతే అవుతుందో అంతకంటే తక్కువ డబ్బుతోనే సో నీట్ పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా విదేశాలకు వెళ్ళాలనేది మేము చెప్పే ఒక సందేశం అండి. ఎందుకంటే మనం మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలా లేదంటే అబ్రాడ్ వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉండి డిసిషన్ తీసుకునే లోపు ఆల్రెడీ మనకి అబ్రాడ్లో సెప్టెంబర్ 1st వీక్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. యాక్చువల్గా మనకు జూన్లో మనకు రిజల్ట్స్ వచ్చాయి. మా ISM వరకు వచ్చేటప్పటికి యాక్చువల్గా చెప్పాలంటే బి కేటగిరీలో సీట్ తీసుకునే వాళ్ళకంటే 50% ఖర్చుతో మన దగ్గర అయిపోతుందంటే అందరికీ నమస్కారం. కొద్ది రోజులుగా మనకి ఒక విషయం చాలా వైరల్గా మారింది సోషల్ సైట్స్లో. అదేంటంటే నీట్లో ర్యాంక్ రాలేదు అని కోటాకి సంబంధించి కోటా ఏరియాలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఇది వింటే అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. కానీ దీనికి కారణాలు వెళ్తే ఒకటి ఖచ్చితంగా సీట్ రావాలి అని సొసైటీ నుండి కావచ్చు, ఆ అమ్మాయి సరౌండింగ్స్ నుంచి కావచ్చు, ప్రెషర్ ఒకవైపు అయితే అసలు నీట్లో సీట్ రాకపోతే ఇంకెన్నో అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ అవ్వటానికైనా లేదంటే MBBS తీసుకోకపోయినా ఇంకా ఫార్మసీ కానివ్వండి, మెడికల్ సెక్టార్లో కూడా ఇంకో ఎన్నో అవకాశాలు ఉన్నాయి అనే విషయం ఆ అమ్మాయికి అవగాహన లేకపోవడం కూడా అయి ఉండొచ్చు. సో అసలు ఒక ఎగ్జామ్లో సీట్ రాకపోతే, ముఖ్యంగా MBBS కోసం ఎంతో కష్టపడతారు స్టూడెంట్స్, అందులో సీట్ రాకపోతే వాళ్ళు ఉండే టెన్షన్ కానివ్వండి, వాళ్ళు పడే మనోవేదన కానివ్వండి, అది ఎంత లెవెల్లో వాళ్ళకి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది అనేది పాపం ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా దుర్లభమైన విషయం. మరి అసలు నీట్లో సీట్ రాక డిప్రెస్ అయిపోయి ఏది చేయకుండా డిసప్పాయింట్ అయిపోయే స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉంటారు. కానీ వాళ్ళందరికీ అవేర్నెస్ ఎంతో అవసరం. అసలు MBBS చేయాలి అంటే ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఒకవేళ సీట్ రాకపోయినా మనం మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, మెడికల్ సర్కిల్లో ఎలా ముందుకెళ్ళొచ్చు అనే విషయాలని మనకి క్లియర్గా చెప్పడానికి ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, నీట్లో సీట్ రాకపోతే సూసైడ్, ఇది అసలు విన్న మీకు ఎలా అనిపిస్తుంది సార్? గుండె తరక్కుపోతుందమ్మా ఒక్కోసారి. ఈ యువత ఎక్కడికి వెళ్తుంది ఏంటి? ఇన్ని అవగాహన కలిగించే ఈరోజు మోడర్న్ ప్రపంచం అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇన్ని అవకాశాలు ఉన్నాయి. MBBS చేయాలంటే అంటే ఇంటర్మీడియట్లో వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడే సైన్స్ గ్రూప్ తీసుకునేటప్పుడే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు, నేను డాక్టర్ కావాలి అని. అదొక్కటే ఆప్షన్ అనుకుంటారు. ఇంజనీరింగ్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి అదొకటే ఆప్షన్ అనుకుంటారు. కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో అవగాహన కలిగించాల్సింది ఇంటర్మీడియట్లో చదువుకునేటప్పుడే. మనం ఒక నెక్స్ట్ ఏంటి, ఒకవేళ MBBS రాకపోతే నెక్స్ట్ ఏంటి అనేసి ఇంటర్మీడియట్లో చదివేటప్పుడే తల్లిదండ్రులు కానీ అక్కడున్న ఫ్యాకల్టీ కానీ అవగాహన కలిగించడం అనేది అట్మోస్ట్ ప్రయారిటీ. సో ఇక్కడ మేము ISM ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2003 నుంచి మనం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మధ్యతరగతి కుటుంబాల్లో సాధారణమైన ఒక సెక్షన్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి డాక్టర్ కావాలనుకునే వాళ్ళకు ఈ ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో మన ప్రభుత్వం కూడా 2002లో MBBS ఇండియాలో రాకపోతే విదేశాల్లో వెళ్ళి చదువుకునే ఒక అవకాశం కల్పించింది. చాలామంది తల్లిదండ్రులు ఈ విషయం తెలియదు, తెలిసినా కూడా
వాళ్ళు రిస్క్ తీసుకోవద్దు అనుకుంటారు. కానీ ప్రపంచంలో చాలా వెసులుబాటు కలిగించే పద్ధతిలో ఎన్నో కాలేజీలు, ఎన్నో కంట్రీలు మంచి మంచి వైద్య విద్యతోటి మనల్ని ఆహ్వానిస్తున్నాయనే విషయము చాలామందికి తెలియజెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది అనే నేను ఇప్పుడు ఈ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాకు ఆ ఒక ఆలోచన వస్తుంది. కరెక్ట్ సార్. పైగా అంటే ఇప్పుడు విదేశాల్లో చదువుకుంటే అంత నాలెడ్జ్ ఉండదేమో అని అనుకునేడానికి వీలు లేకుండా గవర్నమెంట్ కూడా రీసెంట్గా నెక్స్ట్ ఎగ్జామ్ని ప్రిఫర్ చేస్తుంది. సో దీని ద్వారా ఇక్కడ చదువుకున్నా మనం నెక్స్ట్లో అటెండ్ అవ్వాల్సిందే కదా సార్. ఇదే అవగాహన కలిగించాలి. ఇప్పుడు మీరు అన్న అవగాహన మనకు పేరెంట్స్కి అందరికి కలగాలి, స్టూడెంట్స్కి అందరికి కలగాలి. ఇంతకు ముందు 2002 నుంచి 2017 వరకు విదేశాల విద్య గురించి ఒక కాన్సెప్ట్ ఉండేది. విదేశాలకు వెళ్తే వాళ్ళకు మాత్రమే ఇండియాకు వచ్చిన తర్వాత లైసెన్స్ ఎగ్జామ్ రాయాలి, ఆ లైసెన్స్ ఎగ్జాము ఎక్కువ మంది పాస్ కారేమో, అందువల్ల మనము ఇక్కడ బి కేటగిరీ అయినా సి కేటగిరీ అయినా ఎంత డబ్బులు అప్పు చేసినా మనం కొందాము అనే ఒక పద్ధతిలో కాన్సెప్ట్తో పేరెంట్స్ ఉండేవారు. ఆ డబ్బులు లేనివారు, ఆ విధంగా ఆ స్థాయి లేని వాళ్ళు ఈ యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మధ్యతరగతి కుటుంబంలో మన తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా స్ట్రెస్ ఎక్కువ పెట్టేవారు పిల్లలకు. నువ్వు ఇక్కడ సీటు సంపాదించాల్సిందే, నీకు వేరే గత్యంతరం లేదు అని. ఆ స్ట్రెస్ వల్ల పిల్లలు చాలామంది ఇబ్బంది పడిపోతూ ఈ యొక్క ఇప్పుడు జరిగిన కోటాలో జరిగిన సంగతికి అదొక దృష్టాంతం. సో కానీ ఇప్పుడు 2017 నుంచి మన ప్రభుత్వం కూడా చాలా ఆలోచించి ముందు చూపుతోటి ఈ యొక్క స్ట్రెస్ తగ్గించాలనే ఉద్దేశంతో విదేశాలకు వెళ్ళొచ్చు, ఇండియాలో చదవచ్చు, అందరూ కూడా ఎగ్జామ్ రాయాల్సిందే అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి నెక్స్ట్ ఎగ్జామ్ను మనకు పెట్టడం జరిగింది. సో ఇది అవగాహన కలగాలి తల్లిదండ్రులకు. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఉందనుకోండి, జస్ట్ 20 lakhs అండి, 20 లక్షలు 5.5 years మనము పే చేస్తే ఒక ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసుకొని ఇండియాకు ఒక కాలేజ్ ఎత్తుకొని మన రాగల అవకాశాలు కలిగిస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకు ఐఎస్ఎం ద్వారా వెళ్ళిన విద్యార్థులకు చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి నేను ఇక్కడ మనకు జాయిన్ అయ్యామండి. ఇక్కడ ఓన్లీ ఇండియాకు వచ్చే స్టూడెంట్ని మేము ఐఎస్ఎం ద్వారా తయారు చేయడం లేదు, గ్లోబల్ డాక్టర్ని తయారు చేస్తున్నాం. గ్లోబల్ డాక్టర్ని తయారు చేయడం చిన్న విషయం కాదు. ఐఎస్ఎం అనేది ఒక ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. దీని ద్వారా 2003 నుంచి 2017 వరకు ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు, 2017 నుంచి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు. 2017 నుంచి మనం గ్లోబల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చాము ఇక్కడ. అంటే పేరెంట్కు మేము చెప్పేది ఏంటంటే, మీరు ఇండియాలో సీట్ రానంత మాత్రాన మీరు ఇక్కడికి ఆగిపోయాం కదా అనేసి చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు, ఆ స్ట్రెస్ను పిల్లల్లో కలగజేస్తున్నారు. చేయకండి దయచేసి. మీరు బి కేటగిరీలో సీటు సంపాదించిన అవసరం లేదు, సి కేటగిరీలో ఆస్తులు అమ్మి కొనాల్సిన పని లేకుండా జస్ట్ 20 lakhs, జస్ట్ సెమిస్టర్కు 1,60,000 అండి. సెమిస్టర్కు 1,60,000 రూపాయలు ఫీజు కడితే మనము ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. ఇది కామన్ మ్యాన్, మిడిల్ క్లాస్లో అత్యల్ప స్థాయి వాళ్ళు కూడా పే చేయగల అవకాశం కల్పిస్తుంది ఐఎస్ఎం ఫోకల్ పాయింట్. సార్ ఈ విషయానికి వస్తే సార్, మీరు అన్నారు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే డాక్టర్ కావాలి అనుకుంటున్నారో ఇక్కడ మనం కొనుక్కునే పని లేకుండా ఇక్కడ కొనుక్కున్నా ఎంతైతే అవుతుందో అంతకంటే తక్కువ డబ్బుతోనే మనం అబ్రాడ్లో కంప్లీట్ చేసుకోవచ్చు ఎంబీబీఎస్ కోర్స్ అని. అయితే ఏ కంట్రీస్లో ఈ అవకాశం ఉంది? ముఖ్యంగా బడ్జెట్లో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకునే అవకాశం, అండ్ నీట్లో మనం పాస్ అయితేనే ఖచ్చితంగా, అంటే సీట్ రాకపోయినా పాస్ అయితే మనం వచ్చాక నెక్స్ట్లో మనం ఎగ్జామ్ రాయటానికి క్రెడిబిలిటీ ఉంటుందా మనకి? అవునండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే విదేశాలకు వెళ్ళే వరకు 2017 లోపల నీట్ అనేది మ్యాండేటరీ లేదు. జస్ట్ ఇంటర్మీడియట్లో 50% మార్కులు తెచ్చుకుంటే బైపీసీలో వెళ్ళొచ్చు అనేది అప్పుడున్న రూల్స్ అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 40% మార్కులు తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళేవారు. దానివల్ల ఆ స్థాయిలో వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత మనకు రిజల్ట్ అనేది తక్కువగా ఉండేది. సో దాన్ని అవగాహన తీసుకొని మన ప్రభుత్వం కొత్తగా 2018 నుంచి మ్యాండేటరీగా నీట్ అనేది తీసుకొచ్చింది. 1 India 1 exam అన్నట్టుగా ఆల్ ఓవర్ ఇండియాలో నీట్ ఎగ్జామ్ తీసుకొచ్చారు. సో తను వెళ్తున్న ప్రతి విద్యార్థి కూడా నేను నీట్ క్వాలిఫై అయ్యాను కాబట్టి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతాను, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతాను అనే ఒక ధైర్యంతో అతను అడుగు బయటికి వేస్తున్నాడు. సో అదొక క్వాలిటీ, తన ఒక క్వాలిటీతో నేను వెళ్తున్నాను, నా కమాండింగ్ ఉంది, నాకు సబ్జెక్ట్ మీద నేను సాధించగలను అనే ఒక ధైర్యం అతన్ని కలిగిస్తుంది నీట్ పాస్ కావడం. సో నీటు పాస్ అయిన ప్రతి విద్యార్థి కూడా విదేశాలకు వెళ్ళాలనేది మేము చెప్పే ఒక సందేశం అండి. ఎందుకంటే నీటు క్వాలిఫై అయిన విద్యార్థులకు మాత్రమే డిగ్రీ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఇండియాలో క్వాలిఫై ఎగ్జామ్ ఏదైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఉందో దానికి పార్టిసిపేషన్కు అర్హత కలుగుతుంది.
సో నీట్ లేకుండా మాత్రం వెళ్తే ఈ నెక్స్ట్ ఎగ్జామ్కు అర్హత ఉండదు. Hmm. ఇది ఒక మెయిన్ పాయింట్. Right. రెండు, మన ఐఎస్ఎం అనేది ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్, మొదలే చెప్పాను మీకు. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్కు ప్రిపరేషన్ అనేది మ్యాండేటరీగా కాకుండా గ్లోబల్ డాక్టర్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జామ్ అయినా సరే, యుఎస్ఎంఎల్ అయినా సరే, ప్లాబ్ అయినా సరే, కెనడా లైసెన్స్ ఎగ్జామ్ అయినా సరే, ఏ స్థాయిలో అయినా సరే వాళ్ళ ఎగ్జామ్స్కు ధీటుగా తయారు కావడానికి మన ఫ్యాకల్టీ అక్కడ సంసిద్ధంగా ఉంది. డాక్టర్ భానుప్రకాష్ గారి టీం అండి, ఆయన ఎక్స్పర్ట్ ఇన్ యుఎస్ఎంఎల్ కానీ, ప్లాబ్ కానీ, నెక్స్ట్ ఎగ్జామ్ కానీ, ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అన్నింటిలో శిక్షణ ఇవ్వడానికి నిష్ణాతులు. ఆయన టీము తోటి మనము ఇండియన్ సిలబస్ను పూర్తిగా పెట్టి నెక్స్ట్ ఎగ్జామ్కు ప్రిపేర్ చేస్తూ గ్లోబల్ డాక్టర్గా తీర్చిదిద్దే అవకాశాలు మనము జస్ట్ 20 lakhs బడ్జెట్లో ఇవ్వడం జరుగుతుందండి. ఏ కంట్రీలో సార్? ఇది మనం కిర్గిస్తాన్లో 20 years నుంచి ఐహెచ్ఎస్ఎం కాలేజీకి పంపించడం జరుగుతుందండి. సో రీసెంట్గా 2011 నుంచి కూడా మనం జార్జియా కూడా చేస్తున్నాము. జార్జియాలో కొంచెం 26 lakhsలో అయిపోతుందండి. ఇక్కడ 20 lakhs, అక్కడ 26 lakhs అవుతుంది. ఓకే. సో అబ్రాడ్ వెళ్ళాలంటే చాలా మంది పేరెంట్స్కి ఉండే భయం ఏంటి అంటే, ఒకటి ఇప్పుడు నెక్స్ట్ పెట్టిన తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. అక్రిడేషన్స్ అన్నీ కూడా అబ్రాడ్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ మ్యాచ్ అవ్వాలి. కోర్స్ దగ్గర నుండి అండ్ కోర్సులో ఉండే అకాడమిక్స్లో సిలబస్ వరకు అన్నీ మ్యాచ్ అవ్వాలి. సో దానికి తగ్గట్టు మీరు ఏ ఇన్స్టిట్యూట్స్కి అయితే పంపిస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కిర్గిస్తాన్ కావచ్చు, లేదంటే జార్జియా కావచ్చు, వాటన్నిటికీ అప్రూవ్ అయ్యే యూనివర్సిటీసే ఉన్నాయా? కరెక్ట్ అండి, చాలా మంచి ప్రశ్న వేశారు. నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, పేరెంట్కి అవగాహన కలిగించడానికి ఇట్లా మాలాగా సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్ను రీచ్ అవుతే అతనికి డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. తన ఇంటికి వచ్చాడు కదా అనేసి తన ఇంటి దగ్గరే అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఇవి చాలా అతనికి ఫ్యూచర్లో ఇబ్బంది కలుగుతుంది. సో కన్సల్టెన్సీ అంటే 24 hours సర్వీస్ ఇవ్వగలగాలి. తన ఇంటి దగ్గరే కాదు, క్యాంపస్లో కూడా సర్వీస్ ఇవ్వగలగాలి. వెళ్ళేటప్పుడు ఎంత ఆరోగ్యవంతంగా తన స్టూడెంట్స్ తీసుకెళ్ళాడు అంతే ఆరోగ్యవంతంగా క్యాంపస్ నుంచి విజయం సాధించేటట్టుగా తీసుకొని రాగలగాలి. అది కన్సల్టెన్సీ అంటే, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ. అటువంటి వారిని సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు నా గురించి నేను చెప్పడం కాదండి, నా పేరెంట్సే చెప్తారు. 2800 మంది, 3000 మంది డాక్టర్స్ని కంప్లీట్ చేసిన సంస్థ ఐఎస్ఎం అండి. ప్రతి జిల్లాలో, అవునండి, ప్రతి జిల్లాలో ఒక 50 మంది మినిమం డాక్టర్స్ ఉన్నారు. మనకు పూర్వ జిల్లాలు ఏవైతే తెలంగాణలో 10, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, 23 జిల్లాలు ఎక్కడ చూసినా మన డాక్టర్స్ కుదరలేదు. ఈరోజు మా దగ్గరికి సంప్రదించడానికి ఏ పేరెంట్ వచ్చినా అక్కడికి తప్పనిసరిగా మేము సీనియర్ పేరెంట్స్ని కానీ, సీనియర్ డాక్టర్స్ని కానీ, వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నా వాళ్ళ నంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో విచారించుకొని తప్పకుండా మా దగ్గర రావడం, మేము ఆహ్వానించేటప్పుడే మేము వాళ్ళకి ఆ డేటా అంతా ఇవ్వడం జరుగుతుందండి. సో అలా తను సెలెక్ట్ చేసుకుని మా దగ్గరకు వచ్చినప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలని కరెక్ట్గా ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మీరు అడిగారు ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఎగ్జామ్కు ఏ విధంగా పాత్వే అవుతుంది, తర్వాత ఇక్కడ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ క్లినికల్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ వచ్చిన తర్వాత తను రాయవలసిన లైసెన్స్ ఎగ్జామ్కి ఎలా ప్రిపరేషన్ ఉంటుంది, ఇవన్నీ క్లియర్ కట్గా మేము మా టేబుల్ మీద చెప్పడానికి, ప్రతి ఒక్క విషయంలో క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామండి. అదే చేస్తున్నాము. అందులోనే మేము ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో మేము ఎన్నో సెమినార్లు కండక్ట్ చేశాము, ఎన్నో కన్వెన్షన్స్ కంప్లీట్ చేశాము, రీచ్ అయ్యాము, ప్రతి జిల్లా రీచ్ అయ్యాము. సో ఇక్కడ ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేరెంట్ అనేవాళ్ళు విదేశాలకు వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఆ ఆలోచనకు మనము ఒక క్లారిటీ ఇవ్వడమే మా బాధ్యత. దానికే మనము రుజువులను ఇవ్వగలుగుతున్నాం. సార్, అయితే ఇప్పుడు చాలా వరకు కంట్రీస్ అన్నీ కూడా ఆగస్ట్, సెప్టెంబర్ 1st వీక్లో మనకి ఇది అయిపోయి ఉంటుంది కదా సార్, అడ్మిషన్స్, క్లాసెస్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పే యూనివర్సిటీస్లోకి వెళ్ళాలి అంటే మళ్ళీ జాన్వరి అడ్మిషన్ ఉంటుందా? దానికోసం రావచ్చా? ఎవరైతే నీట్కి అపియర్ అయిన తర్వాత క్వాలిఫై అయ్యి వాళ్ళకి సీట్ వస్తుంది అని ఎదురు చూసి వాళ్ళకి అనుకున్నట్టు రాలేదో వాళ్ళందరూ ఇప్పుడు డిసప్పాయింట్ అయి ఉంటారు. ఇప్పుడు ఏంటి, మనం మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలా లేదంటే అబ్రాడ్ వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉండి డిసిషన్ తీసుకునే లోపు ఆల్రెడీ మనకి అబ్రాడ్లో సెప్టెంబర్ 1st వీక్లో క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. సో మరి ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఆప్షన్? యాక్చువల్గా మనకు జూన్లో మనకు రిజల్ట్స్ వచ్చాయండి, నీట్ రిజల్ట్స్ వచ్చాయి. జూలై మొత్తం కూడా మనం అడ్మిషన్ సెషన్ చేసాము, ఆగస్టులో కూడా చేసుకుంటూ వచ్చాము. మా ఐఎస్ఎం వరకు వచ్చేటప్పటికి ఈ సంవత్సరం ఉన్న డిమాండ్ని బట్టి యూనివర్సిటీ మేనేజ్మెంట్ తోటి మనం ఎక్కువ సీట్లు తీసుకొని ఇంకొంచెము అడ్మిషన్స్లో ఎక్కువ మందికి మనము అండగా ఉండాలనే ఉద్దేశంతో అక్టోబర్ సెషన్ వరకు మనం తీసుకునేకి అవకాశం కల్పించింది ఈ సంవత్సరం మన ఐఎస్ఎం కాలేజ్ మేనేజ్మెంట్. సో అక్టోబరు 25వ తారీఖు వరకు
మనము క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర బ్యాచ్ వైజ్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఎవరి 12 మెంబర్స్ రీచ్ అయిన వెంటనే ఆ 12 మెంబర్స్కి మాత్రమే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ప్రీవియస్ వచ్చిన బ్యాచ్కు క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి, వాళ్ళకి ఆపరు. ఈ బ్యాచ్కి ఇక్కడ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఒక క్లాస్ కూడా మిస్ కాకుండా ఫ్రెష్గా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా కరెంట్ అప్డేట్లోనే క్లాసెస్ స్టార్ట్ అయ్యే విధానంలో మన ఐఎస్ఎం ఉంటుంది మొదటి నుంచి కూడా. సో వీళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేదు. అకాడమిక్ ఇయర్లో ఎట్లా లాస్ గారు అక్టోబర్ 28 వరకు కూడా మనము పంపించడానికి మనం యూనివర్సిటీ నుంచి పర్మిషన్స్ తీసుకున్నాము. స్టిల్ వీఆర్ గోయింగ్. సెప్టెంబర్ అడ్మిషన్సే కాకుండా అక్టోబర్ కూడా మనం పర్మిషన్ తీసుకున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా ఇప్పుడు మాపప్ కౌన్సిలింగ్లో కూడా రాని వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇది నిజంగానే చాలా మంచి అవకాశం. ఎవరైతే నీట్లో వాళ్ళు అనుకున్న సీట్ దొరకక డిసప్పాయింట్ అవుతున్నారో, డు నాట్ గెట్ డిసప్పాయింటెడ్, డు నాట్ గెట్ డిప్రెస్డ్. నిజంగానే మీరు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఇంకా డోర్స్ ఓపెన్గానే ఉన్నాయి. డెఫినెట్గా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ వారు అక్టోబర్ వరకు అంటున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా మిమ్మల్ని కలిసి మీ దగ్గర వివరాలు తెలుసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. ఇండియాలో మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలా లేదంటే విదేశాలకు వెళ్ళాలా అనేది వండర్ఫుల్ ఆప్షన్ అండి. అయితే యాక్చువల్గా చెప్పాలంటే బి కేటగిరీలో సీటు తీసుకునే వాళ్ళకంటే 50% ఖర్చుతో మన దగ్గర అయిపోతుందండి ఎంబీబీఎస్ కోర్స్. బి కేటగిరీ ఇంకా సి వదిలిపెట్టండి. బి కేటగిరీలో ఇక్కడ అయ్యే బడ్జెట్లో సీటు తీసుకునే ఖర్చులో అయ్యే ఖర్చులో 50%తో మా దగ్గర ఎంబీబీఎస్ కోర్స్ 5.5 years అయిపోతుంది. విత్ ఇండియన్ సిలబస్, విత్ ఇండియన్ ఫ్యాకల్టీ, విత్ క్లినికల్స్ ఇన్ ఇండియా ఆల్సో. క్లినికల్స్ కూడా ఇండియాలో చేయించడానికి మేము ఈ సంవత్సరం నిర్ణయం తీసుకున్నాం. ఎలా అండి అది సాధ్యం? అంటే చదువుకోవాలి అండ్ అలాగే క్లినికల్స్ చేయాలంటే 3.5 years తర్వాత ఇక్కడికి వస్తారా స్టూడెంట్స్? ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వీళ్ళకు అకాడమిక్ 2 అనేది జూన్లో అయిపోతుందండి. అవును. జూలై ఆగస్టు 2 months వెకేషన్స్ ఇస్తారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థియరీ ప్రోగ్రామ్ బిజీగా ఉంటుంది కాబట్టి ఇలా డిస్టర్బ్ చేయము. థర్డ్ ఇయర్ వెకేషన్స్లో ఫోర్త్ ఇయర్ వెకేషన్స్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు సౌత్ ఇండియాలో వాళ్ళకున్న ఫెసిలిటీస్కి దగ్గరలో హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, బెంగళూరు కావచ్చు, వాళ్ళ రెసిడెన్స్కి నియర్ ఉన్న పాయింట్స్లో మేము టైప్ చేసుకున్న హాస్పిటల్స్లో వీళ్ళకు 30 days క్లినికల్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. సో ఇండియాలో ఇండియన్ పేషెంట్స్తో ఇండియన్ క్లైమేటికల్ కండిషన్స్ తోటి కూడా వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నామండి. రైట్. ఇది నిజంగానే ఒక ఇంటర్న్షిప్ చేసిన అవకాశం లాగా ఉంటుంది అన్నమాట. డెఫినెట్గా చాలా మంచి అవకాశం కూడా కల్పిస్తున్నారండి. అయితే నాగేశ్వరరావు గారు, ఇప్పటి వరకు మనం నీట్లో అపియర్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్న సీట్ రాకపోతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయటం గురించి మాట్లాడుకున్నాం. అయితే మీరు ఎన్నో ఇయర్స్ నుండి ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, సర్వీసెస్ ఇస్తున్నారు కాబట్టి, ఒకవేళ ఎవరికైనా స్తోమత లేక అసలు ఎంబీబీఎస్ నీట్ వాళ్ళకైతే సీట్ రాలేదు, వాళ్ళకి స్తోమత లేదు, అటువంటప్పుడు వాళ్ళకి ఉండే ఇతర ఆప్షన్స్ ఏంటి? అంటే యాక్చువల్గా నీట్ స్కోరు అనేది అబ్రాడ్ ఎడ్యుకేషన్ కైనా ఇండియా ఎడ్యుకేషన్ కైనా నీట్ మ్యాండేటరీ అండి. నీట్ రాని వాళ్ళకు నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇంకొక సంవత్సరం వాళ్ళు కనీసం క్వాలిఫై మార్క్స్, అంటే మా దగ్గర చేరే విద్యార్థులు ఇప్పుడు మనం కట్ ఆఫ్ మార్క్స్ మీకు తెలుసండి. సో దాన్ని మించి కొద్దిగా ఉన్న వాళ్ళకు మనం అప్రాక్సిమేట్లీ అవకాశాలు ఇస్తున్నాం. సో మినిమం 140 నుంచి నీట్లో 140 మార్క్స్ వచ్చిన వాళ్ళ నుంచి 520 మార్క్స్ వచ్చిన వాళ్ళంత వరకు కూడా మా దగ్గర జాయిన్ అయ్యారు. 520 అంటే మీరు ఆలోచించండి. అటువంటి కేటగిరీ స్టూడెంట్స్ కూడా మా దగ్గర రీచ్ అయ్యి జాయిన్ అయ్యారండి. సో అది ఎంత ఆపర్చునిటీస్ కలగజేస్తుందంటే ఆ స్టూడెంట్ అన్ని చెక్ చేసుకుంటాడు. 520 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ తన లైఫ్లో రిస్క్ పెట్టుకోడు కదా. సో తను చెక్ చేసుకుంటాడు. అంటే ఐఎస్ఎం కాలేజీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి ఫ్యాకల్టీ ఉంది, అక్కడ కరికులం ఎలా ఉంది, అక్కడ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఎలా ఉన్నాయి, హాస్పిటల్స్ టైప్లో ఎలా ఉన్నాయి, తను నెక్స్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలంటే ఆ 520 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్ ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో పీజీ కొట్టాలనుకుంటాడు. సో ఆ స్థాయిలో మన ఐఎస్ఎంలో ఫెసిలిటీస్ ఉన్నాయి చెక్ చేసుకుని తను జాయిన్ అవుతున్నాడు. సో నీట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి నీట్ క్వాలిఫై కావడం అనేది ఒక సందేశం అండి. ఒకవేళ అతను ఎంబీబీఎస్ఏ కాకుండా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. అదర్ ఆప్షన్స్లో అతను బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఇవన్నిట్లో అతను జాయిన్ కావడానికి అవకాశం ఉన్నాయి. ఒకవేళ ఎంబీబీఎస్లో సీటు తను ఇండియాలో రాలేదు, బయటికి కూడా వెళ్ళలేను అనుకుంటే కూడా ఆప్షన్స్ ఉన్నాయి. తనకు వెటర్నరీ ఉంది, డెంటల్ ఉన్నది, సైంటిస్ట్గా కావచ్చు, రీసెర్చర్స్ కావచ్చు, చదువుకునే అవకాశాలు చాలా ఫీల్డ్స్ ఉన్నాయండి. సో అవన్నీ కూడా మనకు ఒకసారి వాళ్ళు మా దగ్గర రీచ్ అవుతే ఖచ్చితంగా విల్గా గైడెన్స్ అండి. కెరియర్ గైడెన్స్ మా దగ్గర చాలా సిస్టమేటిక్గా మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు ఫైనల్గా డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రమే ఎంబీబీఎస్ గురించి మనము ఐఎస్ఎం అనేది ప్రమోట్ చేస్తాము.
సార్ మరి ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కేవలం హైదరాబాద్లో ఉన్న విద్యార్థులకే అవైలబుల్గా ఉందా, లేదంటే వేరే ప్రదేశాల్లో కూడా అవైలబిలిటీ ఉందా? మన 2 తెలుగు రాష్ట్రాల్లో మన కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉందండి. హైదరాబాద్లో కార్పొరేట్ కార్యాలయం ఉంది, అమీర్పేటలో ఉంది. సో బ్రాంచ్ ఆఫీస్ వచ్చేటప్పటికి మనకు శాఖలు కూడా ఉన్నాయి. మనకు తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర తిరుపతిలో ఉంది, అలాగే విజయవాడ కనకదుర్గమ్మ పాదాల దగ్గర ఉంది, విశాఖపట్నంలో ఉంది, అండ్ గుంటూరులో ఉంది, కాకినాడలో ఉంది. వీటన్నిటిలో మన రీజనల్ డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రీజన్లలో వర్క్ చేస్తున్నారు, పేరెంట్స్కి రీచ్ అవుతున్నారు, అందరికీ తమ యొక్క వాల్యుబుల్ సందేశాలను ఇస్తున్నారు. ఆ విధంగా త్రూఅవుట్ మన 2 రాష్ట్రాల్లో మేము అన్ని చోట్ల మనం నియరెస్ట్ పాయింట్స్లో మనం బ్రాంచెస్ పెట్టాం. ఓకే సార్. సో డెఫినెట్గా ఎవరికైనా సరే ఇంకా ఎంబీబీఎస్లో మీరు అనుకున్న సీట్ రాక అబ్రాడ్ ఆప్షన్స్ కోసం చూస్తూ ఉంటే ఐఎస్ఎం ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి ఒకసారి కెరియర్ గైడెన్స్ తీసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం బ్రతికున్నప్పుడే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి లైఫ్లో వచ్చే కష్టాలకి మనం ఎక్స్పెక్ట్ చేసింది రాకపోవటం వల్ల ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా స్టూపిడిటీ. ఏదైతే జరిగిందో అది మళ్ళీ జరగకుండా స్టూడెంట్స్ అందరూ స్ట్రాంగ్గా ఉండండి. అండ్ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతో అవేర్నెస్ క్రియేట్ చేశారు అండ్ అలాగే ఉన్న అవకాశాల గురించి చెప్పారు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ అండి.